ఊరి చివరిలో హ్మ్. ఆహ్, భూమి కొనాలా? లేకపోతే సిటీ ఔట్‌స్కర్ట్స్‌లో ఏదన్నా వెంచర్‌లో ప్లాట్ కొనాలా? ఏది తొందరగా డబ్బులవుతది? ఏది సేఫ్? మీకు వ్యవసాయం చేసే లేకపోతే సిటీలో కొనండి. అచ్చా! వ్యవసాయం చేయాలనుకుంటే ఊర్లో కొనండి. ఓకే. వ్యవసాయం ఎందుకంటే వ్యవసాయం నష్టదాయకం కాదు. అవును. వ్యవసాయం లాభదాయకం. ఇప్పుడు ఎంతోమంది వ్యవసాయదారులు లాభం సంపాదిస్తున్నారు. బాగా బ్రహ్మాండం. సంపాదిస్తున్నారు వాళ్ళు. బ్రహ్మాండంగా. అవును. కాబట్టి ఇలా వ్యవసాయం కూడా లాభదాయకమే. చేయగలిగితే వ్యవసాయం చేయగలిగుంటే ఊర్లో కొనండి. వ్యవసాయం చేయకూడదనుకుంటే ఊరి ప సిటీ పక్కన ప్లాట్ కొనండి. ఓకే. ఏదైనా పెరిగే అవకాశం ఉంటుంది. సూపర్. కాకపోతే సొంత డబ్బుతో కొనండి. అప్పు తీసుకొని అప్పు కొనకండి. తీసుకొని కొనొద్దు. ఎందుకంటే దాని మీద ఆదాయం రాదు. కానీ రైట్. మీరు మాత్రం వడ్డీలు కట్టాలంటే మళ్ళీ నష్టపోయే అవకాశం ఉంది. రైట్. సార్ హోమ్ లోన్ అనేది అసెటా? లయబిలిటీయా? హోమ్ దీనివల్ల లోనే పేదవాళ్ళు అవుతామా మనం? చెప్తానండి. ఇప్పుడు మీకు హోమ్ లోన్ అనేది 50,00,000 కొంటారు. అవును. 80,00,000 వాల్యుయేషన్ పెంచి 60,00,000 లోన్ తీసుకోనుకోండి అది లయబిలిటీ అవుతది. ఓకే. అలా కాకుండా 50,00,000 30,00,000 లోన్ తీసుకొని 20,00,000 సొంత కంట్రిబ్యూట్ చేసుకోండి అది ఎసెట్ అవుతది. పర్ఫెక్ట్. కాబట్టి మీకు మీ సొంత డబ్బు ఎంత ఉందనేది చూడండి అక్కడ. హ్మ్. మీ సొంత డబ్బులు 50% కంటే ఎక్కువ మీ సొంత డబ్బు ఉంటేనే బెటర్. హ్మ్. హోమ్ లోన్‌కెళ్ళినప్పుడు. అచ్చచ్చ! ఇవ్వలేకపోతే నెక్స్ట్ ఒక 2 ఇయర్స్ అవుతా కొనండి. అర్జెంట్ ఏముంది? ఇప్పుడే కొనాలని ఏం తొందర లేదు. ధరలు పెరిగితే ఎప్పటికైనా పెరుగుతాయి. అప్పటికి కూడా దొరుకుతాయి. దొరికని అవకాశం సమస్య లేదు. హ్మ్. మీరు ఒక 5 సంవత్సరాలు చూస్తే ఇప్పుడు రేట్ డబ్బులైనా అదైనా సేమ్ అవుతుంది మీకు. ఆ! కానీ మన డబ్బు లేకుండా కొనడం మాత్రం ఎట్టి పరిస్థితిలో మొత్తం అప్పు తీసుకోకుండా మాత్రం కరెక్ట్ కాదు. 50% ఎక్కువ తీసుకోవడం మాత్రం ఖచ్చితంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు ఎన్నో మానసిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, కరెక్ట్. కరెక్ట్. ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. హ్మ్. సార్ ఇంకోటి ఈఎంఐతో ఇల్లు కొనుక్కోవడం బెటరా? సిప్పేసుకొని ఓ 15 సంవత్సరాలు డబ్బు దాచుకొని ఆ తర్వాత కొనుక్కోవడం బెటరా? సరే ఈఎంఐతో ఇల్లు కొనడం బెటరే. ఎప్పుడంటే మీ మీరు ఆల్రెడీ అద్దె ఇంట్లో ఉంటున్నారు. రెంట్‌కి ఇస్తున్నారు. ఓకే. రెంట్ ఒక 50,000 ఇస్తున్నారు రెంట్ మీరు. ఇంకో రూ. 1,00,000 ఇన్‌స్టాల్‌మెంట్ వచ్చినా ఈఎంఐతో కొనుక్కుంటే పర్వాలేదు. కానీ మీరు 50,000 రెంట్ ఇప్పుడు రెంట్ ఇస్తున్నారు. 2,00,000 ఇన్‌స్టాల్‌మెంట్ పెట్టుకున్నారనుకోండి అది ప్రాబ్లమ్ అవుతది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అవుతది. అదే అలా కాకుండా మీరు 15 సంవత్సరాల తర్వాత సిప్‌లో పెట్టి కొందామనుకుంటే అప్పటి ధరలు పెరిగిపోతాయి అప్పటికి. అప్పటి ధరలు పెరిగిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ మొదటి సిద్ధాంతం ఏంటంటే క్యాచ్ ది యంగ్. చిన్నగా ఉన్నప్పుడే తక్కువ ధర ఉన్నప్పుడే కొనాలి. ఫస్ట్ కాన్సెప్ట్ అది క్యాచ్ ది యంగ్. అది అప్పుడు తక్కువ ధర ఉన్నప్పుడే కొనాలి. పెట్టుకుంటే ఎప్పటికైనా ధర వచ్చే అవకాశం ఉంటుంది. మనం తక్కువ ధర ఉన్నది ఫస్ట్ రాసిన టార్గెట్ తక్కువ ధర ఏది ఉందని. తక్కువ ధరలో ఏదుంది? సపోజ్ మనం రూ. 100 మార్కెట్‌లో రూ. 100 ఉంది. మనకి రూ. 80 దొరుకుతుంది తక్కువ ధరనే. ఇంకా 50 కొన్ని చోట్ల 50 దొరుకుతాయి అవి ఇంకా తక్కువ ధరనే. అలాంటి మార్కెట్ సెర్చ్ చేయాలి. ఓకే. ఓకే. ప్రతి చోట అవకాశం ఉంటుంది. రైట్. మరి ఒక్కళ్ళు వీలు లేకపోతే ముగ్గురు కలిసి కూడా కొనొచ్చు. ఇంకొకటి సార్ రియల్ ఎస్టేట్‌లో ఈ ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్ అంటే ఏంటి సార్? ఈ ఫ్రాక్షన్ ఓనర్‌షిప్ అంటే ఇప్పుడు ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. కమర్షియల్ ప్రాపర్టీ ఉంది. అవును. 50 మంది కలిసి కొంటారు. అచ్చా! అచ్చా! 50 మంది కలిసి డెవలప్‌మెంట్ చేస్తారు. కన్‌స్ట్రక్షన్ చేస్తారు. రెంట్‌కి ఇస్తారు. హ్మ్. 50 మంది డివైడ్ చేసుకుంటారు దాన్ని. 1/50 ఇయర్స్ షేర్ అని ఉంటుంది. ఏ 50 ఇయర్స్ షేరో తెలీదు. ఓకే. కానీ 1/50 ఇయర్స్ షేర్ మాత్రం రైట్ ఉంటుంది. అచ్చా! 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 అది ఫ్రాక్షన్ ఓనర్‌షిప్. లీగల్‌గా టైటిల్ డీడ్ ఉంటుంది మీ పేరు మీద. ఆ! అది అలా అవుతుంది. మంచిదేనా అట్లా చేయడం? చేయొచ్చు ఇన్వెస్ట్ మంచిదే. చేయడం? కానీ 50 మంది కలిసి ఉండాలి. ఒక విధంగా ఆలోచన ఉండాలి. ఒక విధంగా కొందరు అమ్మేస్తామంటారు. కొందరు ఇది చేస్తామంటారు. కొందరు వీళ్ళకి రెంట్‌కి ఇవ్వద్దు ఇంకోళ్ళకి ఇద్దామంటారు. డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అచ్చా! అచ్చా! ఫ్రాక్షన్ ఓనర్‌షిప్ అయితే. ఓకే. అదే ఇప్పుడు మీరు ఇంకా మిగతా ఆల్టర్నేటివ్ ఉంది. దాంట్లో ఉన్నారనుకోండి ఒక ఫండ్‌లు పెట్టేసి దాంట్లో పెట్టేసి ఆ ఫండ్ దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేసిందనుకోండి మీకు ఫండ్‌తోనే సంబంధం ఉంటుంది. ఆ ప్రాపర్టీతో సంబంధం ఉండదు. సో అలా చేయడం బెటర్ అంటారు. మనకు తక్కువ ఇన్వెస్ట్‌మెంట్ ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్‌కెళ్ళాలి. మనం ఒక 20% గాని 30% గాని ఇన్వెస్ట్‌మెంట్ చేయగలుగుతాం ప్రాపర్టీలు అనుకుంటే ఫ్రాక్షన్ షేరింగ్‌కి వెళ్ళినా పర్వాలేదు. ఓకే. అంటే మినిమమ్ 25% మన షేర్ ఉండాలి. అచ్చా! మినిమమ్ 25%. ఉంటే మనకు పవర్ ఉంటే అధికారం ఉంటుంది. కరెక్ట్. మనకి కరెక్ట్. తెలియకుండా ఏం చేయకపోయే అవకాశం ఉంటుంది. నిర్ణయం తీసుకునే అవకాశం. సార్ ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులు ఆడపిల్ల పెళ్లి కోసం అని గోల్డ్ కొంటా ఉంటారు. అట్లా ఫిజికల్ గోల్డ్ కొనుక్కొని ఇంట్లో దాచిపెట్టుకోవడం బెటరా? గోల్డ్ ఫండ్స్‌లో ఫండ్ పెట్టడం ఏదైనా బెటరా? పర్వాలేదు. ఎందుకంటే గోల్డ్ ఫిజికల్‌గా కొని ఇంట్లో పెట్టినా జాగ్రత్తగా పెట్టాలి. కాపాడుకోవాలి. అవును. ఫండ్‌లో కొన్నా గాని అంతే. ఫండ్‌లో కొన్నా గాని వాళ్ళు ఏం చేస్తారు మనకి ఇంత యూనిట్స్ అని ఇస్తారు వాళ్ళు. ఓకే. ఇన్ని గ్రామ్స్ మన అంత ఇన్ని గ్రామ్స్ పర్చేస్ చేసుకొని అన్ని గ్రామ్స్ కొంటారు. ఎప్పుడు అడిగితే అప్పుడు గ్రామ్స్‌లో ఇచ్చేస్తారు మనకి క్వాంటిటీ ఇచ్చేస్తారు. లేకపోతే ఆ రేట్ ఇచ్చేస్తారు వాళ్ళు. హ్మ్. కాబట్టి ఫిజికల్ కంటే ఈ ఫండ్స్‌లో పెట్టడం బెటర్. ఓహ్! ఫిజికల్ కంటే ఫండ్‌లో ఫండ్‌లో పెట్టడం పెట్టడం బెటర్. బెటర్. ఓకే. అంటే కాకపోతే అది ఆ ఫండ్ ఎంతవరకు సేఫ్ అనేది చూడాలి. అది ఆ చూసి ఫండ్ ఎంత సెబీ ఆథరైజ్డ్ ఉండాలి. రైట్. సెబీ ఆథరైజ్డ్ ఉంటేనే పెట్టాలి. ఓకే. ఎవరో మనకు తెలిసిన వాళ్ళు పెట్టారు కాబట్టి మనం పెట్టాము. వాళ్ళు కలిసి కొన్నారు కాబట్టి పెట్టాము. అది మాత్రం కరెక్ట్ కాదు. సెబీ ఆథరైజ్డ్ ఫండా కాదా చూడాలి ఫస్ట్. ఓకే. సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అది ఆథరైజింగ్ అథారిటీ ఫర్ ఆల్ దీస్ ఫండ్స్ రెగ్యులేటింగ్ అథారిటీ. అచ్చా! అచ్చా! రిజర్వ్ బ్యాంక్స్ ఎలాగో
దీని సెబీ అలా అన్నమాట. కాబట్టి సెబీ రిజిస్టర్డ్ ఆథరైజ్డ్ కాదా అని చూసి దాని ప్రకారం అడ్వైస్ తీసుకొని, ఎస్పెషల్లీ డిమాట్ అకౌంట్‌లో వస్తుంది మన ఫండ్ కూడా. అవును. దాంట్లో ఉందా లేకో చూసి ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. ఓకే. గోల్డ్ నగలు చేయించుకుంటే తరుగు కూడా వస్తది కదా! ఖచ్చితంగా వస్తది. సో అది నష్టమేగా మనకి. నష్టమే. తరుగైన నష్టమే. దాంట్లో ఓకే. క్వాంటిటీ కూడా తగ్గిపోతుంటే ఒక్కోసారి అవును. అవును. నష్టం. ఒక్కోసారి మనకు అమ్మిన వాళ్ళు కూడా క్వాలిటీ ఇవ్వకపోవచ్చు. ఇవ్వకపోవచ్చు. అది కూడా నష్టం జరిగే అవకాశం ఉంటది. ఓకే. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. సో వెండిని మనం ఇంకా తక్కువ అంచనా ఏస్తున్నామా సార్? లేదంటే 2026లో అది గేమ్ చేంజర్ అయ్యే ఛాన్స్ ఉందా? వెండి గేమ్ చేంజర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి వెండిని ఎంత కొనగలిగితే కొనండి. ఓహ్! మంచి అవకాశం ఎక్కడ తేడా కొట్టే ఛాన్స్ లేదు ఇక. లేదు. ఓకే. పుట్టిన 10% అటు ఇటు అంతే, పెద్దగా అంతే. డిఫరెన్స్. ఓకే. మంచి మంచి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్లో. ఓకే. సార్ సంవత్సరానికి 12 లక్షలు సంపాదించే ఒక ఎంప్లాయీ ట్యాక్స్ కట్టకుండా ఉండగలిగే దారులు ఏమైనా ఉన్నాయా? 12 లక్షలు సంపాదించాక ట్యాక్స్ కట్టే అవసరమే లేదు. 12 లక్షల లోపల ఉంటే. అవునా? అవును. 12 లక్షలు దాటితేనే కట్టాలి. ఓకే. 12,75,000 దాటితే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉంటుంది, లేకపోతే ఉండదు. ఓకే. ఒకవేళ 12 లక్షల పైన సంపాదిస్తున్నాడు, ట్యాక్స్ కట్టకుండా ఉండే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు మాత్రం ప్రస్తుతంగా వ్యక్తులకు లేదు, ఆ, ఇండివిజువల్గా తగ్గించే అవకాశం. ఎందుకంటే ఇంతకుముందు డిడక్షన్స్, ఎగ్జామ్షన్స్ అవన్నీ ఉండేది. డొనేషన్స్కి, ఆ, పిల్లల స్కూల్ ఫీజులకని, ఆ, హౌసింగ్ లోన్ అని వీటానికి ఎగ్జామ్షన్ ఉండేది అప్పుడు. ఇప్పుడు లేదు, అది కంప్లీట్ తీసేశారు. అయ్యో. తీసేసి ఇంత 2.5 lakhs 12 lakhs చేశారు దాని కొరకే. అచ్చా, అచ్చా. మీ డిడక్షన్స్ ఏమొద్దు, 12 lakhs చేయండి అని చెప్పి చేశారు. ఇంకోటి ఈ మధ్య చూస్తారు, ఫేక్ క్లెయిమ్స్ వల్ల ఫేక్ క్లెయిమ్ చాలా వచ్చాయి కాబట్టి కొన్ని వేల కోట్లు గవర్నమెంట్ నష్టమైంది. కాబట్టి ఇప్పుడు అవన్నీ తీసేసి మీరు 12 లక్షలకు ఇది చేసుకొని మీరు సేవింగ్ చేసుకోకపోండి, మీ ఇష్టం, వదిలేశారండి. ఇన్సూరెన్స్ ని ఇన్వెస్ట్మెంట్ లాగా చూడొచ్చా? ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్గా చూడకంటే సేవింగ్స్ లాగా చూడాలి. ఓకే. సేవింగ్స్ అంటే మనకు నష్టం జరగదు, మనకి ఇంట్రెస్ట్ వస్తుంది, వడ్డీ లాగా వస్తుంది అంతే. ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది సార్. టర్మ్ ఇన్సూరెన్స్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ సేవింగ్ కాదు, ఇది కాదు. ఓన్లీ మనకు 1 year కోసం కడతాం. 1 year అయిపోగానే వాళ్ళకి సంబంధంలో మనకు రిస్క్ కవర్ లేదు ఇంకా. కాకపోతే ప్రీమియం ఉంటుంది ఎక్కువ. టర్మ్ ఇన్సూరెన్స్ ఎక్కువగా ఉండాలి. ఓకే. ఇప్పుడు ఎక్కువ కవరేజ్ ఉండాలి టర్మ్ ఇన్సూరెన్స్కి. అవును. ఈ మిగతా సేవింగ్స్ ఇన్సూరెన్స్ ఉంటుంది, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ఇలాంటి కానీ తగ్గించుకున్నా పర్వాలేదు, అవి పెద్దగా అవసరం లేదు. ఓకే. టర్మ్ ఇన్సూరెన్స్ ఎక్కువగా ఉండాలి, ఎక్కువ కవరేజ్ అయ్యేట్టు ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ కోటి రూపాయలు ఉండాలి. టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత కంఫర్ట్. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.